మనకు భాగవతంలో కృష్ణ భగవానుడికి యశోదాదేవి భోగి పండ్లు పోసినట్టుగా కొన్ని సాహిత్య గ్రంథాల్లో వర్ణించారు. మనం ఇళ్లల్లో చేసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చాలా ఆచారాలు భాగవతంలో యశోదమ్మ కృష్ణ భగవానుడికి చేసినటువంటి ఆచారాలే. ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనేటువంటి విషయాన్ని మనం కనుక గమనిస్తే, భోగి పండ్లు ప్రధానంగా పిల్లలు అంటే ఇక్కడ కూడా బాలుడు అన్నప్పుడు ఒక 6 సంవత్సరముల లోపే, ఆ పైన ఇంక అవసరం లే. అలాగే రజస్వల పూర్వంగా ఉన్నటువంటి ఆడపిల్లలు, అలాగే చిన్న పిల్లలు 2 సంవత్సరముల మొదలుకొని, సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని 7-8 సంవత్సరముల లోపు పిల్లలను కూర్చుండబెట్టి ఈ భోగి పండ్లు పోసేటువంటి ఆచారం కోస్తా వైపు ఒక రకంగా, అలాగే కృష్ణా ప్రాంతంలో ఒక రకంగా, తెలంగాణలో ఈ కరీంనగరు, మంథని, ధర్మపురి, అలాగే ఈ ఉత్తర తెలంగాణ నిజామాబాద్, మహారాష్ట్ర సంప్రదాయం, ఇలా చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆచారాలన్నీ కూడా. సాధారణంగా ఇక్కడ తెలంగాణ కనుక చూసినట్లయితే ఈ భోగి ఈ సమయానికి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేస్తారు. సకినాలు అంటారు వీటిని. దీన్ని కాస్త గట్టిగా చక్కిలాలు అని ఇంకొద్ది మంది పిలుస్తారు.